మహాగణుడు, పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా ప్రియ ప్రభువా, ఈ రాత్రికాల సమయమందు మీ దాసులను బట్టి క్లుప్తముగా మీరు మాట్లాడిన కొన్ని మాటలు బట్టి నీకు వందనాలు. ప్రభా యొక్క సంఘాన్ని, గ్రామాన్ని మీరు దీవించండి. పాటల ద్వారా, ప్రభా ఆరాధన ద్వారా సువార్త బయటికి వెళ్ళింది. అనేక మంది యొక్క మాటలు వింటూ ఉండగా హృదయాన్ని తెరవండి ప్రభా, కృప చూపించండి. నేను నిమిత్త మాత్రులను ప్రభా, ఆయనను మీరు ఎన్నుకున్నారు, ఏర్పాటు చేసుకున్నారు. ఏదైనా మంది ప్రభా ఎత్తబడిన వాక్యము మా హృదయాల్లో పనిచడానికి సహాయం దయచేయండి. వినగల చెవులు, గ్రహించే హృదయాన్ని మా అందరికి మీరు దయచేయండి, కృప చూపించండి. నీకు స్తోత్రాలు. నమ్మదగిన దేవుడా, నువ్వు మాట్లాడేవాడవు, నువ్వు దర్శించేవాడవు, నువ్వు ఆదరించే దేవుడు, నువ్వు బలపరిచే దేవుడు. ఈ రాత్రికాల సమయం మంది కూడా ఉన్న ప్రతి ఒక్కరిని విరిగిన దేవుడు ప్రభువా. ఎవరు ఏ స్థితిలో ఉన్నారో, ఎందుకు వచ్చారో, వారి హృదయం ఎలా ఉందో విరిగిన దేవుడు కానీ ప్రభు నన్ను మరుగుపరిచి నిబిడలకు కావలసిన మాటలు మీరు దయచేస్తున్నాం, సహాయం దయచేయండి. స్తోత్రాలు. ఏదైనా మంది ప్రభువా నేను మాట్లాడుచుండగా మీరు మమ్మల్ని దర్శించమని, మీరే మహిమ పొందమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ బ్రతిమాలు వేడుచున్నాం తండ్రి, ఆమెన్. గట్టిగా చెప్తారా? ఆమెన్. మంచిది. రాత్రికాల సమయమందు దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవునికి మొదటగా వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా స్థానిక దైవజనులు బాబూజీ గారికి, వారి కుటుంబానికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మేము డోగుపర్లో మే 1, 2, 3 రోజులు సభలు పెట్టాం. మేము అనుకున్నాం, అది చాలామంది తెలుసు, ఆ ఊరు డోగుపర్ చాలా భారీగా చేసామనుకున్నాం, చాలా భారీగా చేసాము, అద్భుతంగా చేసామనుకున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మొదటిసారి రావటం ఈ ఊరికి. ఈ చిన్న పల్లెటూరులో ఎంత భారీగా సెట్టింగ్లు చేసి దైవజనులు ఇంత ద్రవ్యాన్ని, వారి శక్తిని, వారి బలాన్ని ఉపయోగించి సువార్త వినిపించాలని చెప్పి వారి ప్రయాస నేను చూసినప్పుడు నేను ప్రభువును స్తుతిస్తాను. గట్టిగా ఒకసారి చెప్తాం, హల్లెలూయా. వారి యొక్క ప్రయాస వ్యర్థము కాదు. వారి విశ్వాసులు, వారి సంఘము, వారి ప్రయాస ప్రభువు తప్పక చూస్తాడు. ఒక దినమున వారిని దేవుడు తప్పక దీవిస్తాడు. అంతేకాదు దైవజనులు బాపూజీ గారు నా దగ్గర నుంచి డేట్ మేలోనే ఎప్పుడో తీసుకున్నారు, మార్చిలోనే డేట్ తీసుకున్నారు. నేను ఎప్పుడు కూడా మే మాసంలో అమెరికా వెళ్ళిపోతాం మా కుటుంబం అంతా. కానీ సంవత్సరం కొన్ని కారణాలు బట్టి వెళ్ళలేదు. ఆ సహోదరులకి మరొకసారి మరలా నన్ను జ్ఞాపకం చేస్తూ నా సమయాన్ని ఇచ్చినందుకు వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా గాయకులు సునీల్ గారికి, వారి కుటుంబానికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మిమ్మల్ని చూడటం మొదటిసారి, కానీ యూట్యూబ్లో చాలాసార్లు చూశాను, చాలాసార్లు మీ స్వరం విన్నాం. అద్భుతమైన స్వరాన్ని దేవుడిచ్చారు. అనేక ప్రదేశాలు మీరు బలంగా వాడబడుతున్నారు. ఇంకా రాబో దినాల్లో దేవుడు బలంగా వాడుకునుగాక. మంచిది. మనం సమయం వ్యర్థం చేయకుండా నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి రోమాపత్రిక 5వ అధ్యాయం, రోమాపత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 5 వచనం చదువుతాం. కాబట్టి విశ్వాసం మూలమున నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. మరియు ఆయన ద్వారా మనం విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమ గురించి నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ
మన హృదయములలో క్రొమ్మరింపబడి ఉన్నది చాలండి. మంచి సౌండ్ సిస్టమ్ అందిస్తున్న మా స్నేహితులు నిరీక్షణ గారికి, వారికి ప్రత్యేకమైన వందనాలు. అదేవిధంగా బృందం ఆర్కెస్ట్రా వారికి కూడా, ఇక్కడ లేనప్పుడు వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈ రాత్రికాల సమయమందు 3 విషయాలు సిద్ధాంతపరముగా చాలా లోతైన మాటలు పౌలు భక్తుడు ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ఆ 3 మాటలు కూడా మీతో పంచుకొని నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడే మాటను ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుడు మానవులకి ఎంచబడినని మన నిమిత్తము కూడా రాయబడను. ఆయన మన అపరాధములను నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడ్డకై లేపబడెను. మొదటిగా మనము చూస్తే మన స్థితి ఏమిటో చెప్తూ ఉన్నాడు. మానవునిగా మొదట మన స్థితి ఏమిటో మనం గ్రహించాలి. మనము నీతిమంతులముగా తీర్చబడక ముందు, నీతిమంతులుగా ఎన్నిక చేయబడక ముందు మనము మన స్థితి, మానవ స్థితి మనము చూసినప్పుడు, మానవుడిగా ఈ లోకంలో తల్లి గర్భంలో నుంచి ఈ లోకంలోనికి వచ్చిన ప్రతి ఒక్కరి స్థితి ఎవరంటే వారు అపరాధులు అంటున్నాడు. ఎవరండి? ఏమో మంచి గాలి వస్తుంది, నిద్రపోతారు. నేను అడుగుతాడు, మీరు చెప్తా ఉన్నాడు. మంచి వాతావరణం దేవుడు ఇచ్చాడు. మనం ఎవరు అంట? దేవునిని అంగీకరించకముందు, దేవుణ్ణి మనము స్వీకరించకముందు ఇక్కడ పౌలు చెప్తున్న మాట ఏమిటి అంటే మనము అపరాధులమని చెప్పి ఆయన చెబుతున్న మాటగా మనం చూస్తున్నాం. అంతేకాదు పౌలు యొక్క రోమాపత్రిక మనం జ్ఞాపకం చేసుకుంటే ఇదే పత్రికలో 5వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తే మనము నీతిమంతులముగా తీర్చబడక ముందు, మనము ప్రభువు యొద్దకు రాకముందు మొదటేమో అపరాధులం అంటాడు. అదే అధ్యాయంలో 10వ వచనం మనం చూస్తే మనము శత్రువులము అంటాడు. మొదట చాలా చదవద్దు, సమయం లేదు కనుక మొదటిదేమో మనము చూసినప్పుడు, మొదటిది మనము దేవుని చేత నీతిమంతులముగా తీర్చబడక ముందు మనము దేవుని దృష్టిలో అపరాధులుగా ఉన్నాం. రెండవది మనము చూసినప్పుడు మనము శత్రువులుగా ఉన్నాం. 5వ అధ్యాయము 10వ వచనం మనం చూస్తే అక్కడ అది మాట చెప్తూ ఉంటాడు. మూడో మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ఇదే రోమపత్రిక 8వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తే మనకు శరీరానుసారమైన మనస్సు కలిగిన వారం. మొదటిది అపరాధులము, రెండవది శత్రువులము, మూడవది మనం చూస్తే 8వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తే మనము శరీరానుసారమైన మనస్సు కలిగిన వారం. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు యథార్థవంతుడు, దేవుడు నమ్మకస్తుడు. కానీ మన జీవితాన్ని, మానవ జీవితాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మానవ స్థితి మనము జ్ఞాపకం చేసినప్పుడు ఆదాము చేసిన పాపాన్ని బట్టి, ఆదాము చేసిన చెడును బట్టి, ఆదాము చేసిన క్రియలు బట్టి, ఆదాము నుంచి వచ్చిన పాపమును బట్టి మనము దేవుని దృష్టిలో ఎలా ఉన్నామంటే అపరాధులుగా ఉన్నాము, శత్రులుగా ఉన్నాము, శరీరానుసారమైన మనస్సు కలిగి మనం ఉన్నాము. 4వ మాట అంటాడు మనము దుర్నీతిలో ఉన్నవారం అంటాడు. 4వ మాట మనం చూస్తే మానవ జీవితం మనం చూసినప్పుడు దేవుని దృష్టిలో అపరాధులము, రెండవది శత్రువులము, మూడవది శరీరానుసారమైన మనస్సు కలిగిన వారము, నాలుగవది దేవుని దృష్టిలో మనము చూస్తే దుర్నీతి మనము కలిగిన వారంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దుర్నీతిలో మనం ఉన్న వారంగా మనం చూస్తున్నాం. ఇలాంటి స్థితిలో ఉన్న మానవుడు, దేవునికి దూరముగా ఉన్న మానవుడు, దేవుని దృష్టిలో మనము ఎట్టి స్థితిలో మనం పరిశుద్ధులము కాకుండా మన జీవితంలో మనము చూసినప్పుడు మన ప్రభువైన యేసును మృతుల్లో నుండి లేపు అనేందు విశ్వాసం మనకు ఎంచబడినాం, మన నిమిత్తం రాయబడినాం, ఆయన మన అపరాధ నిమిత్తం అప్పగింపడి మనము నీతిమంతులముగా తీర్చబడ్డకై లేపబడెను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏమైందండి? దేవుడు యేసుక్రీస్తు వారు మరణించి పునరుద్ధానుడిగా లేపబడడం చేత మనము నీతిమంతులముగా లేపబడ్డాం. దేవునికి స్తోత్రం.
మన జీవితాలలోకి దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఇప్పుడు 3 ఆశీర్వాదాలు నేను చెప్తాను. మన జీవితము ఎలాగ మార్చబడిందో, మన జీవితము ఎలాగుందో, మనం ప్రభువు కొరకు ఎలాగుండాలో యేసు ప్రభు వారు ఈ లోకంలోనికి రావటం చేత, యేసు ప్రభు వారు ఈ లోకంలో జీవించడం చేత, యేసు క్రీస్తు వారు ఈ లోకంలో మరణించడం చేత మన జీవితాలకు ఎటువంటి ఆశీర్వాదాలు వచ్చినాయో 3 ఈ రాత్రి మనము ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిది మనం చూస్తే, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడ్డాము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చూడండి, మనము అపరాధులము, దేవుని దృష్టిలో వ్యతిరేకంగా ఉన్నవారము, కానీ మన రక్షణ ఎలా వచ్చిందంటే విశ్వాసమును బట్టి నీతిమంతులముగా మార్చబడ్డాం. దేవునికి స్తోత్రం. రక్షణ అనేది ఉచితముగా దేవుడిచ్చాడు. రక్షణ అనేది దేవుడు ఉచితముగా నీకు నాకు ఇచ్చినట్లుగా మనము జ్ఞాపకము చేసుకోవాలి. మనము ఏమీ చేయలే రక్షణకు, ఏ పుణ్యకార్యాలు చేయలేదు, మనము ఎక్కడికి వెళ్ళలేదు, మనము ఏ త్యాగము చేయలేదు. కానీ యేసుక్రీస్తు వారు ఆయన చనిపోయి పునరుద్ధారుడుగా తిరిగి లేవడం చేత, ఆయన సజీవుడుగా ఉండడం చేత మనము మన దృష్టిలో మనము జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాలను దేవుడు నీతిమంతులముగా మార్చాడు. ఎలా మార్చబడ్డాం? క్రీస్తుని ఎప్పుడైతే మనం విశ్వాసముతో అంగీకరించామో, క్రీస్తుని ఎప్పుడైతే విశ్వాసంతో మనము స్వీకరించామో మన జీవితాలను దేవుడు నీతిమంతులుగా చేశాడు. చూడండి, ఇది మనం చాలాసార్లు విశ్వాస జీవితాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాడు. మనకు రక్షణ ఎలా వచ్చిందో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రక్షణ అనేది మనం ఏమీ చేయలేదు, మనం చేసిన పని ఇందులో ఏమీ లేకుండా ప్రభువు వారే, యేసుక్రీస్తు వారే మన జీవితాలను ఆయన యందు విశ్వాసం ఉంచడం చేత, ఆయన యందు నమ్మిక ఉంచడం చేత మనము నీతిమంతులముగా మార్చబడినట్లుగా ఇక్కడ దేవుని యొక్క వాక్యము స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు చూడండి, మొదటి మాట మనం చూస్తే, మనం నీతిమంతులుగా మార్చబడడం మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. మొదటి ఆశీర్వాదం ఏమిటి అంటే దేవునితో సమాధానము కలిగి ఉందము. దేవునికి స్తోత్రం. ఎవరితో సమాధానం అండి? చెప్పాలండి, ఎవరితో సమాధానం? ఎక్కడ కోల్పోయాం దేవునితో సమాధానం? దేవునితో సమాధానం ఎక్కడ కోల్పోయాం మనం? యేసుక్రీస్తు వారు ఆయన మరణించడం చేత, ఆయన లేపబడటం వల్ల మన విశ్వాసముగా నీతిమంతులుగా మార్చబడ్డాం. ఎక్కడైతే ఏదైనా తోటలో ఆ సమాధానాన్ని మనం కోల్పోయామో, ఆ సమాధానము యేసుక్రీస్తు ద్వారా తండ్రితో నీకును నాకును దేవుడిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆ సమాధానం అనేది ఈ లోకంలో ఎవరు ఇవ్వలేనిది. ఒక విషయం చెప్తాను మీకు అర్థం అవటానికి. నేను ఒక పుస్తకం చదువుతున్నప్పుడు ఈ విషయం చెప్పారు. ప్రపంచంలో మనము చూసినప్పుడు ఎక్కడ చూసినా కానీ సమాధానము లేదు అంట. సమాధానము ఎంత ఉందని మీరు ఎతికితే ప్రపంచంలో సుమారుగా 3000 సంవత్సరాల నుంచి మనం ఒకవేళ లెక్క వేస్తే కనుక 8% మాత్రమే సమాధానం ఈ లోకంలో ఉందంట. ఎంత శాతం? 8%. 8%లో మనం చూసినప్పుడు ఈ ప్రపంచంలో ఆరంభము నుంచి ఇప్పటి వరకు యుద్ధాలు జరగకుండా ఉన్న దినాలు ఏంటంటే సుమారుగా 286 రోజులు మాత్రమే యుద్ధాలు లేకుండా సమాధానం ఉన్న దేశం. ఈ రోజుల్లో సమాధానం ఎక్కడుందో చెప్పండి? ఇంట్లో సమాధానం లేదు, భార్యాభర్త మధ్యలో సమాధానం లేకుండా పోతూ ఉంది, బిడ్డల మధ్యలో, తల్లిదండ్రుల మధ్యలో సమాధానం లేకుండా పోతూ ఉంది. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కానీ సమాధానము లేనట్లుగా మనం చూస్తున్నాం. ఒకసారి నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమంటుంది. ఏం ప్రార్థన చేయాలంటే మా అత్తగారు పోవాలని ప్రార్థన చేయాలంటుంది. ఏమమ్మా అంత కష్టం ఏంటంటే, ఉంటే నాకేం కుదరట్లేదు అయ్యగారు, నేను మా ఆయన బాగానే ఉంటాం, మా అత్తగారు వచ్చేసి ఎప్పుడు ఏదో చేస్తూ ఉంటుంది, మా అత్తగారు ఏమవ్వాలంట. అలాంటి ప్రార్థనలు వస్తూ ఉన్నాయి. చూడండి, లోకములో ఎక్కడ వెతికినా సమాధానము లేదు. లోకములో మీరు ఎక్కడికి వెళ్ళినా సమాధానము లేదు. సమాధానము మనకు కావాలి అంటే యేసుక్రీస్తు ద్వారానే నీకు నాకు దేవుడు సమాధానాన్ని కలుగు చేశాడు. యేసుక్రీస్తు ద్వారానే మనం కోల్పోయిన ఆ సమాధానాన్ని, ఆ కోల్పోయిన బంధాన్ని యేసు ప్రభు వారు మనకిచ్చినట్లుగా మనం చూస్తాం. యేసు ప్రభు వారు ఆ సమాధానం ఎలా ఇచ్చారు? వచ్చిన చూపిస్తా చూడండి. ఒకసారి మనం కొలస్సీ పత్రిక ఒకసారి చూస్తే ఆ సమాధానం మనకి ఎలా వచ్చిందంటే, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం దయచేసి చూద్దాం. ఆ సమాధానాన్ని యేసు ప్రభు వారు మనకి ఎలా ఇచ్చారు?
కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం దగ్గర చూద్దాం. ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును భూలోకమందైనను పరలోకమందైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకుని తండ్రి అభిష్టమైన మొదటిది మనం చూస్తే మనకు సమాధానం ఎలా వచ్చిందంటే క్రీస్తు రక్తము చేత సంధి చేసి. దేవునికి స్తోత్రం. దేవుడికి మనకు సమాధానము మొదట ఎలా వచ్చిందంటే క్రీస్తు రక్తము చేత సంధి చేసి మనకు దేవుడు సమాధానము ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పాత నిబంధనలు మనకు తెలుసు, ఎన్నో ప్రతిదినము కూడా ఎన్నో ఉదయము సాయంత్రము గొర్రెలు మేకలు వధించబడేవి. కానీ యేసు ప్రభు వారు లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్లగా ఒక్కసారి వధించబడటం చేత ఆ యొక్క క్రీస్తు రక్తము చేత ఆయన మనకు సమాధానము కలుగు చేసిన దేవుడిగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఈ లోకంలో మనకు సమాధానం దొరకదు. మొదట నీకు సమాధానము కావాలి అన్నా, నీ కుటుంబము నెమ్మదిగా ఉండాలి అన్నా, నీవు నెమ్మదిగా ఉండాలన్నా నీవు దేవునితో సమాధానము కలిగి ఉంటే తప్ప, ఆ దేవునితో సంధి కలిగి ఉంటే తప్ప, ఈ లోకంలో ఎవరిని నమ్మినా అన్యాయము చేసేవారే, ఎవరిని నమ్మినా మోసము చేసేవారే, ఎవరిని నమ్మినా ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు తెలియదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తును నమ్మినప్పుడు నీ జీవితానికి సమాధానం ఇస్తాడు, నీ జీవితానికి ఆయన సంతోషం ఇచ్చేవాడిగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన క్రీస్తు రక్తము చేత సంధి చేసి తండ్రితో మనకు సమాధానాన్ని దేవుడు కలుగు చేశాడు. దేవుడు మన జీవితాల్లో మనము జ్ఞాపకం చేసుకుంటే ఎంతో ధన్యతను యేసు ప్రభు వారి ద్వారా తండ్రి మనకిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. రెండవ సమాధానం చూడొకసారి మనం రెండోది చూస్తే ఎఫెసీ పత్రిక మనం చూసినప్పుడు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం మనం చూస్తే అక్కడ చూడండి ఎలాంటి సమాధానం ఇచ్చాడు యేసు ప్రభు వారు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను. దేవునికి స్తోత్రం. మొదటిదేమో తండ్రికి మనం చూస్తే ఆయన శిలువ రక్తము చేత సంధి చేశాడు. రెండోది మనం చూస్తే సమాధాన సువార్తను ప్రకటించెను. యేసు ప్రభు వారి లోకంలో రావడం చేత ఆయన ఇచ్చిన సువార్త ఏమిటి అంటే సమాధాన సువార్తను నీకు నాకు యేసు ప్రభు వారు ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏ దేశానికి మనం వెళ్ళినా కానీ సమాధానము లేదు, ఎక్కడ ఉన్నా కానీ సమాధానం లేదు. ఈ సువార్త మాత్రమే మానవ జీవితానికి మనుషులకు సమాధానమును నెమ్మదినిచ్చేట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు వారి యొక్క సువార్త మాత్రమే, ఆ మంచి సువార్త మాత్రమే మన జీవితాలకు దేవుడు సమాధానం ఇచ్చినట్లుగా మనము అర్థం చేసుకోవాలి. చూడండి, ఎక్కడికి వెళుతున్నాం మనం నిరపరాధులుగా ఉండగా, మనము దేవునికి దూరముగా ఉండగా, మనము దేవుని దృష్టిలో యథార్థముగా జీవించినప్పుడు ఆ యేసు ప్రభు వారు రావడం చేత ఆయన రక్తము చేత మనం సమాధానపరచబడ్డాం, ఆయన సువార్త చేత మనము సమాధానపరచబడినట్లుగా మనము జ్ఞాపకము చేసుకోవాలి. దేవుడు మనకు సమాధానాన్ని ఇచ్చాడు, దేవుడు మనకు నెమ్మదినిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రాత్రి ఎంతమందికి సమాధానం చేతులను ఒకసారి చూస్తాను. ఎంతమందికి సమాధానం ఉంది? ఎవరు లేరా? మనందరికీ దేవుడు ఏమిచ్చాడు? సమాధానం ఇచ్చాడు. కష్టాలున్నా, బాధలున్నా, ఇబ్బందులున్నా మన హృదయములో దేవుడు ఉంటే గనుక అవి ఎన్ని వచ్చినా, అవి ఎన్ని ఇబ్బందులైనా కానీ మన జీవితానికి దేవుడు తప్పకుండా సమాధానం ఇచ్చేవాడుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి ఇంగ్లాండ్ దేశంలో ఒక దైవజనుడు ఆయన ఆఫ్రికా దేశానికి పరిచయం చేయడానికి వెళ్ళాడు. ఆయన పేరు రాల్ఫ్ సాక్మన్ అనే దైవజనుడు. సుమారుగా 50 సంవత్సరాలు ఆ దేశంలో పరిచయం చేశాడు. ఆఫ్రికా దేశంలో పరిచయం చేశాడు. ఆ దేశంలో యుద్ధం ప్రారంభం అవుతూ ఉంది. యుద్ధం ప్రారంభం అవుతుండగా తన భార్యను, అదేవిధంగా 8 మంది పిల్లలుంటే వారందరినీ కూడా ఇంగ్లాండ్ దేశానికి ఓడ ఎక్కించి పంపించేశాడు. ఆయన ఒక్కడే ఆఫ్రికా దేశంలో ఉండిపోయాడు. తన భార్యను, తన 8 మంది పిల్లలను కూడా ఓడ ఎక్కించాడు. అతనితో పాటు ఆమె యొక్క సహోదరి కూడా ఉంది. ఆమె సహోదరి తర్వాత 3 పిల్లలు కూడా ఉన్నారు. ఆ 9 మందిని, అదేవిధంగా ఈ 4 కూడా ఓడ ఎక్కి వెళ్ళిపోండి, మీరు యుద్ధం ప్రారంభమైంది కదా,
యుద్ధం ప్రారంభమైంది, మీరు ఇక్కడ ఉండడం మంచిది కాదని చెప్పి వారిని ఇంగ్లాండ్ దేశానికి పంపించేశాడు. ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళిపోదామని వారు వాడెక్కారు. వెంటనే ఆదివారం వచ్చింది. ఆదివారం రాగానే ఆయన ఇలా మందిరంలో నిలబడి ఒక సాక్ష్యం చెప్పాడు. ఏం చెప్పాడంటే, నా భార్యను నా పిల్లలను అదేవిధంగా నా సహోదరి వారి పిల్లల్ని నేను అందరినీ వాడెక్కింటికి పంపించాను, వారి ఇంటికి చేరారని అంట. ఎక్కడికి చేరారు? ఇంటికి చేరారు అన్నాడు. తర్వాత నెమ్మదిగా అందరికీ అర్థమైంది, ఇంటికి చేరునంటే ఆ సుమారుగా ఆ 9 మంది ఈ 4 కూడా వాడలో ముని చనిపోయారంట. ఇంటికి చేరలేదు. ఎక్కడ చేరారు? తండ్రి ఇంటికి చేరారు. ఆయన ఇచ్చిన సాక్ష్యం, వారందరూ కూడా ఇంటికి చేరెను. చూడండి, మన జీవితాలలో మన బాధ ఉన్నా దుఃఖమున్నా మన విశ్వాసము గనుక స్థిరముగా ఉంటే, మన విశ్వాసము గనుక బలముగా ఉంటే, ఎన్ని తుఫానులు వచ్చినా కానీ, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కానీ మన విశ్వాసము స్థిరముగా ఉంటుంది, మన విశ్వాసము కదలగా ఉంటుంది. ఎందుకంటే యేసు ప్రభువారి యొక్క సువార్త మన జీవితాలకు సమాధానము తెచ్చింది. యేసు క్రీస్తు వారి యొక్క సువార్త మన జీవితాలకు నెమ్మదిని చేసినట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. 3వ మాట చూడండి, యేసు ప్రభువారు చేసిన యోహాను సువార్త మనం చూస్తే మనందరికీ తెలిసిన మాట. యోహాను సువార్త 14వ అధ్యాయం మనం చూసినప్పుడు, యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించున్నాను. లోకం ఇచ్చినట్టుగా మీ హృదయమును కలవరపడనీయుడి, వెరవనీయుడి. 4వ మాట చూస్తే, యేసు ప్రభువారు నా సమాధానం లేకపోతే నా శాంతినే మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. మొదటిదేమో క్రీస్తు రక్తము చేత సమాధానాన్ని దేవుడిచ్చాడు. రెండవది క్రీస్తు సువార్త ద్వారా దేవుడు సమాధానం ఇచ్చాడు. 3వది మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన శాంతిని మీకు అనుగ్రహించి వెళుతున్నాను. దేవునికి స్తోత్రం. దేవుడు మన హృదయాలకు శాంతిని కలుగు చేసేవాడు. దేవుడు మన హృదయాలకు సమాధానమును కలుగు చేసేవాడుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. మిమ్మల్ని ఒక ప్రశ్న అడగమంటారా? మీకు ఎప్పుడైనా కోపం వస్తుందా రాదా? ఎవరు మాట్లాడలేదు. మీకు ఎప్పుడైనా కోపం వస్తుందా రాదా? వస్తే ఏం చేస్తారు? సమాధానంగా ఉంటారా, కేకలేస్తారా? ఏమండి? అప్పుడు విశ్వాసము నిజమైన విశ్వాసమో కాదో, మన కోపం వచ్చినప్పుడు ఎంత సమాధానంగా ఉంటే అప్పుడు అర్థమైంది. ఇంకో మాట అడుగుతాను, మీకు అబద్ధం ఆడటం వచ్చా రాదా? ఎవరు మాట్లాడట్లా. మీకు అబద్ధం ఆడటం వచ్చా రాదా? ఎంత బాగా ఆడతాం ఏమండి? దేవుని శాంతి మనకు రావాలి అన్నా, దేవుని సమాధానం, ఆయన శాంతి మనకు అనుగ్రహించాలి అన్నా కానీ మనము ఏం చేయాలి అంటే దేవుని మీద ఆధారపడాలి, దేవుని హత్తుకునే వారంగా ఉండాలి. కొన్నిసార్లు తుఫానులు రాగానే, కొన్నిసార్లు ఇబ్బందులు రాగానే మనం ఏం చేస్తామంటే భయపడుతూ ఉంటాం. ఇంకొక మాట అడుగుతాను, ఇక్కడ మనకు శ్రమ రాగానే, ఇబ్బంది రాగానే, బాధ రాగానే ఎంతమంది యోబులాగా ఉంటారు, ఎంతమంది యోబు వారిలాగా ఉంటారు? ఆ ప్రశ్న అర్థమైందా? మనకు శ్రమ రాగానే, ఇబ్బంది రాగానే, బాధ రాగానే ఎంతమంది యోబులాగా మౌనంగా ఉంటాం, ఎంతమంది యోబు వారిలాగా మాడతాం? ఇక్కడ యోబు చేత నేను చూస్తాను ఒకసారి. బాధ రాగానే, ఇబ్బంది రాగానే ఏమంటాం? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామునకు యోబు భార్య ఉంది. ఇప్పుడు మనం యోబులమా, యోబు భార్యలమా? ఆ సమాధానం మనకు సమస్య వచ్చేవరకు తెలియదు. ఆ సమస్య రాగానే, ఆ బాధ రాగానే నిజంగా ప్రభువు మనలో ఉన్నాడో లేదో మనము గ్రహించాలి. నా శాంతిని, క్రైస్తవులు అనేవారు మనము కేకలు వేయకూడదు. క్రైస్తవులు అనేవారు మన స్వరము ఎప్పుడూ సౌమ్యంగా ఉండాలి, సమాధానముగా ఉండాలి. నేను ఒక సాక్షి విన్నాను. నాకు పెళ్లి చేసింది అమెరికా కుటుంబం, భార్యాభర్తలు. టామ్ హౌజర్ అని ఆయన పెళ్లి చేశారు. ఆయన ఒక సాక్ష్యం చెప్పారు, అద్భుతమైన సాక్ష్యం. ఆయన న్యూయార్క్లో ఉండేవారు. ఎప్పుడూ కూడా ఈయన, ఆయన భార్య ఇద్దరు కూడా ఒక ఇంట్లో ఉంటే ఆ పక్కనే వేరే అన్యజన కుటుంబం ఉన్నారు. అన్యజనుల కుటుంబం ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా వీరింట్లో ఎప్పుడు నవ్వు, ఆనందము, సంతోషము, ప్రార్థన, పాటలు వినపడుతూ ఉండేవంట. వీళ్ళింట్లో ఎప్పుడు ఆయన త్రాగుబోతూ, ఎప్పుడు త్రాగుతూ, గొడవ చేస్తూ, భార్యను కొడుతూ ఇష్టానుసారంగా జీవించేవాడు.
ఒక సంవత్సరం పోయింది, 2 సంవత్సరాలు పోయినాయి, ఒక 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వారు వచ్చి ఇంతో మాట్లాడారు, పాస్టర్ గారితో మాట్లాడారు. అయ్యా మీరు అంత సంతోషంగా ఉన్నారు, ఒక పక్కన మీ కుమారుడికి కొంచెం బాగోదు, బలహీనంగా ఉన్నాడు, ఒక పక్కన మీ కుమార్తె అలా ఉంది, మీ సంఘం అలా ఉంది, అంత బాగోలేదు, కానీ మిమ్మల్ని ఎప్పుడు చూసినా కానీ మీరు సంతోషంగా సమాధానంగా ఉన్నారు, అది ఎలా సాధ్యం? అన్ని కష్టాలు వచ్చినా, అన్ని బాధలు వచ్చినా, అన్ని ఇబ్బందులు వచ్చినా కానీ మీరు అంత సంతోషంగా ఉన్నారు, అది ఎలా సాధ్యం అంటే ఆయన అన్నారంట, నా ప్రభువు నాకు సమాధానం ఇచ్చాడు. మన క్రైస్తవులుగా జాగ్రత్తగా వినండి, నా శాంతినే మీకు అనుగ్రహించి వెళుతున్నాను. నిజంగా శాంతంగా ఉన్నాం మనం? మన మాట, మన ప్రవర్తన, మన క్రియలు యేసుక్రీస్తు ద్వారా ఆయన రక్తము చేత సంధి చేశాడు. ఆయన రక్తము చేత మనం జ్ఞాపకం చేసుకుంటే, రెండోది మనం చూస్తే మనకు క్రీస్తు సువార్త సమాధానం ఇచ్చాడు. మూడోది మనం చూస్తే నా శాంతినే, నేను ఏ శాంతి అయితే ఉన్నానో, అనేక మంది దూషించినా, అనేక మంది ఉమ్మివేసినా, అనేక మంది ఆయన కొట్టినా, కొరడాలతో ఇబ్బంది పెట్టినా కానీ ఆయన మౌనముగా నవ్వుతూ వీరేమి చేయుచున్నారో వీరిని క్షమించు అన్నాడు. ఎలాంటి స్వభావం కలిగి ఉన్నాం మనం? చూడండి, ఈ రోజుల్లో వాక్యం తక్కువేమీ లేదు, వాక్యము విస్తారంగా ఉంది, టీవీల్లో ఉంది, ఫోనుల్లో ఉంది, ఇలా సువార్త సభల్లో ఉంది. రాజబాబు గారు అంటూ ఉండేవారు, మా చిన్నప్పుడు రాజబాబు గారు ఉయ్యూరు ఆయన పాట పడేది అంటాడు, వాక్యం ఎక్కువైపోయింటే చెవులోంచి కారిపోతుందంట. వాక్యం ఎక్కువైపోయి ఏమైపోతుంది? వినేసి ఎక్కువైపోతుంది, కానీ మార్పు అనేది కనపట్టలేదు. దేవుడు మన జీవితాలకు సమాధానము, సంతోషము కలుగు చేస్తే మనమేమో ఉగ్రరూపం చూపిస్తూ ఉంటాం. మన మాట, మన ప్రవర్తన, మన క్రియలు అన్నీ కూడా దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉంటే ప్రజలు ఎలా మారుతారు? మన సాక్షి జీవితం బాగోకపోతే, మన మాట బాగోకపోతే, మన క్రియలు బాగోకపోతే, అయ్యా నా శాంతిని మీకు ఇచ్చాను, మీ శిలువ రక్తం చేత సంధి చేశాను, నా సువార్తను మీకు సమాధానం ఇచ్చాను, మీరు సమాధానంగా ఉండని చెప్పంటే మనమేమో మాట్లాడితే అన్నీ ఆ మాటలే వస్తాయి చాలాసార్లు. చూడండి, తండ్రితో కోల్పోయిన సహవాసం, తండ్రితో కోల్పోయిన ఆ బంధము యేసుక్రీస్తు వారు ఈ లోకంలో రావడం చేత, యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జీవించడం చేత, ఆయన రక్తమును చిందించడం చేత, ఆయన రక్తము చేత సంధి చేయబడ్డాం, ఆయన సువార్త చేత సంధి చేయబడ్డాం, ఆయన శాంతి చేత ప్రభువుతో మనము సంధి చేయబడ్డాం. అర్థమవుతుందా? క్రీస్తు యొక్క శిలువ యొక్క ప్రేమ, ఆ సమాధానము నీ హృదయంలో ఉందా? ఆ నెమ్మది నీ హృదయంలో ఉందా? ఆ శాంతి నీ హృదయంలో ఉందా? ఏదైనా అవగానే మనం కంగారు పడిపోతూ ఉంటాం, భయపడుతూ ఉంటాం. మనము కంగారు పడి భయపడి చేసేదేమీ లేదు, కానీ మనము దేవుని మీద ఆధారపడే వారంగా ఉండాలి. 4వ వచనం ఒకసారి మనం చూస్తే, దేవుడు ఇచ్చిన సమాధానం మనం చూస్తే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం మనం చూసినప్పుడు 4వ మాట సమాధానం ఎలా ఇచ్చాడు చూడండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదవమ్మా. ఆయన మన సమాధానమై ఉండి కొట్టివేడి చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. దేవునికి స్తోత్రం. క్రీస్తు సమాధానంగా ఉండడం మనం ధ్యానం చేస్తున్నాం. తండ్రి యొద్దకు చేరడానికి క్రీస్తు మనకు మధ్యవర్తిగా ఉన్నాడు. మనం దేవుడేమో అటు ప్రక్కన ఉన్నాడు, మనమేమో ఇటు ప్రక్కన ఉన్నాము. యేసు ప్రభు వారు ఒక బ్రిడ్జిగా ఉండి మనము కోల్పోయిన ఆ సమాధానాన్ని యేసు క్రీస్తు ద్వారా తండ్రి యొద్ద నుంచి మనం పొందుకుంటే, ఇక్కడ చూడండి మనం చూస్తే క్రీస్తు మన సమాధానమై ఉండి మీకును మాకునున్న ద్వేషం అనగా విధిరూపకమైన ఆజ్ఞ ధర్మశాస్త్రం తన శరీరం కొట్టివేడి చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూస్తే రోమీలు వేరు, అన్ని జనులు వేరు, అందరినీ ఆయన సమాధానము చేత ఏకము చేసిన వాడు యేసు ప్రభువారు. మీ ఇంట్లో సమాధానం ఉందా? మీ ఇంట్లో నెమ్మది ఉందా? మీ ఇంట్లో ఆనందం ఉందా? ప్రభువును అంగీకరించిన మనము, ప్రభువును స్వీకరించిన మనము, మన కుటుంబము, మన జీవితము ఒక మాదిరికరముగా ఉండాలి. ఎందుకంటే ఆ కోల్పోయిన సమాధానాన్ని దేవుడు నీకు నాకు ఇచ్చాడు కనుక మనము సమాధానము కలిగి ఉండే వారముగా ఉండాలి. మన ఉభయులను దేవుడు అందరినీ కూడా ఏకము చేశాడు ఆయన సమాధానము ద్వారా.
చూడండి, ఈ రోజుల్లో క్రైస్తవ కుటుంబాలు, దైవజనులు ఎవరిని అందరినీ మనం చూసినప్పుడు మాదిరి అనేది లేకుండా పోయింది. చూడండి, మనము క్రీస్తు రక్తము చేత కడగబడిన వారము, క్రీస్తు రక్తము చేత విమోచించబడిన వారము, ఒక మాదిరికరమైన సాక్ష్య జీవితాన్ని మనము కలిగి ఉండే వారముగా ఉండాలి. మన మాట మాధుర్యముగా ఉండాలి, మన మాట సమాధానముగా ఉండాలి, మన మాట ఆ యొక్క కోపాన్ని లేకపోతే ఆ గొడవను చల్లారచే ఉండాలి. కానీ మనము మన జీవితాలను ఏం చేస్తున్నామంటే ఇష్టానుసారంగా ఉంటున్నాం. మా సంఘంలో ఒక ఆయన ఉన్నాడు, అయ్యగారు దేవుడు దేవుడే ఎవరు అంటాడు. ఏంటంట, దేవుడే ఎవరు వస్తే ఆ మాట అలాగే ఉంటుందంట. ఎక్కడ మార్పు? ఎప్పటి నుంచో సంఘానికి వస్తున్నాడు. చూడండి, మనం వస్తూ ఉన్నాం, మంచిదే, మందిరానికి వస్తున్నాం, అది ఆశీర్వాదం, అది దీవెనే, అది మేలే. కానీ మన సమాధానం ఇచ్చిన దేవుడు, ఆ సమాధానము, ఆ శాంతి నీలో నాలో ఉందో లేదో ఆలోచించాలి. ఆ నెమ్మది, ఆ మాట మాధుర్యము నీలో నాలో ఉందో లేదో జ్ఞాపకం చేసుకోవాలి. మదర్ తెరిసా మనకు తెలుసు అందరికీ. మదర్ తెరిసా ప్రేమతో, ఆప్యాయతతో అనేక మందిని ఆమె కౌగులించి ఆమె కొరకు పరిచయం చేసినట్టు మనం చూస్తున్నాం. దేవుని యొక్క ప్రేమను బట్టి మనం చూస్తే, మొదటి రోమపత్రిక 5వ అధ్యాయం మనం చూసినప్పుడు 4 మాటలు చూస్తే మనం అక్కడ. మొదటి మాట మనం చూస్తే ఆయన రక్తము చేత సంధి చేయబడ్డాం, రెండవది ఆయన సువార్త చేత సంధి చేయబడ్డాం, మూడవది ఆయన శాంతి చేత సంధి చేయబడ్డాం, మూడవది ఆయన సమాధానము చేత మనము సంధి చేయబడినట్టుగా మనం చూస్తాం. రెండవ మాట మనం చూస్తే రోమపత్రిక 5వ అధ్యాయము మరలా చదువుదాం. రోమపత్రిక 5వ అధ్యాయము చదువు ఒకసారి మరలా మొదటి వచ్చి. చూడండి, మన ప్రభువైన యేసుక్రీస్తు దేవునితో సమాధానము కలిగి. రెండవ మాట, మరియు ఆయన ద్వారా మన విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారు. రెండవ మాట, మొదటిదేమో సమాధానాన్ని దేవుడిచ్చాడు, రెండవ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రవేశాన్ని దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఏమిచ్చాడండి చెప్పాలందరూ? ఏమిచ్చాడు? ప్రవేశము. ఎక్కడికి ప్రవేశం? మనకు పాత నిబంధన అందరికీ బాగా తెలుసు. పాత నిబంధనలో మనము చూసినప్పుడు ఆయన కృప ద్వారా, అక్కడ చూస్తే ఈ కృపయందు ప్రవేశము గలవారమై, దేవుని కృప చేత మనము పాత నిబంధనలో మనము చూసినప్పుడు ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలానికి నీకు నాకు ప్రవేశం లేదు. పాత నిబంధన అంతా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యాజకులు మాత్రమే వెళ్ళేవారు. అతి పరిశుద్ధ స్థలానికి ఆ యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వెళ్ళేవాడు. మొదటిది సమాధానాన్ని దేవుడు మనకిచ్చాడు, రెండవది ఆయన యొక్క సన్నిధికి వచ్చే ప్రవేశాన్ని దేవుడు నీకు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎక్కడి నుంచి ప్రార్థన చేయొచ్చు? మనం ఎక్కడి నుంచి అయినా ప్రార్థన చేయొచ్చు. ఆ ప్రవేశము అనేది మనము చూసినప్పుడు ఎలా వచ్చింది చూడు. ఒకసారి చదువు, ఒకసారి వచ్చిన చదువు. లోకాసు వార్త 23 మనం చూస్తే ఆ ప్రవేశాలు వచ్చింది చూద్దాం. లోకాసు వార్త 23 అధ్యాయము 45 వచ్చింది చూద్దాం. మనందరూ తెలిసిన మాట. లోకాసు వార్త 23 అధ్యాయము. అమ్మా, సూర్యుడు అదృశ్యుడాయను, గర్భాలయపు తెర నడుమికి చిరిగెను. దేవునికి స్తోత్రం. సూర్యుడు అదృశ్యుడాయను, గర్భాలయపు తెర నడుమికు చినిగెను. ఎప్పుడు అది? యేసు ప్రభువారు సిలువలో వేలాడినప్పుడు, ఆయన సమస్తమైన చెప్పి ఆయన ముగిస్తున్నప్పుడు సూర్యుడు అదృశ్యుడాయను, గర్భాలయపు తెర నడుమెకు చినిగెను. ఆ ప్రవేశం అనేది నీకు నాకు దేవుడు ఉచితంగా ఇచ్చాడు. చూడండి, ఈ రోజుల్లో మనం చూస్తే ఎన్నో మతాలు ఉన్నాయి, ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ ఆ యొక్క వారి యొక్క గుడుల్లోనికి కానివ్వండి, వారి యొక్క ప్రదేశాలకి మనకు వెళ్ళే అవకాశం లేదు. ఒకవేళ వెళ్ళాలనుకున్నా కానీ మన గోత్రం అడుగుతారు, మన కులం అడుగుతారు, నువ్వెవరో అని అడుగుతారు. కానీ దేవుని యొక్క సన్నిధికి వచ్చిన మనము ఎవరైనా కానీ, ఆ రక్తము చేత కడగబడిన మనం ఎవరైనా కానీ ఆయన సన్నిధికి వచ్చే అవకాశాన్ని దేవుడు నీకు నాకు ఇచ్చాడు. ఎవరైనా ఆయన వద్దకు రావచ్చు, ఆయన సన్నిధిలో కూర్చోవచ్చు, ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయొచ్చు.
ప్రవేశం ఆయన కృప ద్వారా మనకు లేని ఏదైనా తోటలో ఆ కోల్పోయిన సమాధానము, ఏదైనా తోటలో మనం చూసినప్పుడు దేవునితో ఉండవలసిన ఆ యొక్క ప్రవేశము ప్రతిదినము సాయంకాల దినమందు దేవుడు వచ్చేవాడు. కానీ ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో ఆ ప్రవేశాన్ని కోల్పోయాము. ఆ ఏదైనా తోటలో కోల్పోయిన సంబంధాన్ని మరలా దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఆ కృప ద్వారా ఆ ప్రవేశాన్ని దేవుడు నీకు నాకు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు చెప్పండి, మనకి ఎలక్షన్లు అయిపోయినాయి. ఎవరైనా డైరెక్ట్గా సీఎం గారింటికి వెళ్తారా? వెళ్ళగలమా? ఎమ్మెల్యే గారింటికి, మీ లోకల్ పంచాయతీ ప్రెసిడెంట్ గారింటికి వెళ్తామా? ఇంటికి రానిస్తారు తెలియకుండా? ఎవరూ రానియరు. కానీ నువ్వు ప్రభువాని కేక వేసి నువ్వు ఎక్కడ మొర్ర పెట్టినా నీ మొరను వినే దేవుడు నా దేవుడు. ఆ ప్రవేశాన్ని, ఆ ఉచితమైన ప్రవేశాన్ని పాత నిబంధనలో ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము యాజకుల యొద్దకు వెళితే ఆ యాజకులు నీ పక్షముగా గొర్రెపిల్లను వధించేవారు, నీ పక్షముగా రక్తము చిందించేవారు. అని యేసు ప్రభువు రావడం చేత, ఆయన కృప చేత ఆ ఉచితమైన ప్రవేశాన్ని నీకు నాకు దేవుడిచ్చాడు. సమాధానము దేవుడిచ్చాడు. రెండోది, ఆ ప్రవేశాన్ని ఆయన యొద్దకు వెళ్ళి మొరపెట్టుకునే కృపను దేవుడు నీకు నాకు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మేము ఒకసారి చాలా ఇబ్బందులు ఉన్నా. ఒకసారి నేను ఒక దేశంలో ఉన్నాను, నా ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది, వేరే దేశానికి వెళ్ళాలి. ఎయిర్పోర్ట్లో ఒక్కడనే ఉన్నాను. ఒక్కడనే ఉన్నప్పుడు నేను ప్రార్థన చేసి, ప్రభువా నువ్వు తీసుకొచ్చి అక్కడికి, ఇక్కడి నుంచి ఆదివారం నేను వేరే సంఘంలో మాట్లాడాలి, చాలా ప్లాన్ చేసుకున్నాను ప్రభువా అని చెప్పి నేను మోకరించి ప్రార్థన చేశాను. ఫ్లైటు మార్నింగ్ 9 o'clock రావాలి, 9 గంటలకు రావాలి. 9 అయిపోయింది, 10 గంటలు అన్నారు. 10 అయిపోయింది, మరలా 11 అన్నారు. 11 అయిపోయింది, 12 అయిపోయింది. ఇక చివరిలో అన్నారు కదా, ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది, ఇక అవకాశం లేదన్నారు. మీరు అక్కడ కౌంటర్ దగ్గరికి వెళ్తే మరలా నెక్స్ట్ రోజు మీకు ఫ్లైట్ ఇస్తారు, మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకుని ఏం కావాలో చేసుకోండి అన్నారు. నేను వెంటనే పక్కకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసే, ప్రభువా నీ ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను, నీ ఆలోచన నేను ఇక్కడికి వచ్చాను, నువ్వు వెళ్ళమంటే వచ్చాను ప్రభువా అని చెప్పి నేను ప్రార్థన చేసి మరలా కౌంటర్ దగ్గర సుమారుగా 3 గంటల లైన్లో నుంచున్నాం. అది శనివారం, తెల్లవారితే ఆదివారం. సుమారుగా ఆ ఫ్లైట్లోనే 4-5 గంటలు పడుతుంది. అంటే ఒక జర్నీ చేయాలంటే కనుక 20 గంటల పైనే. నేను పాస్టర్ గారికి ఫోన్ చేశాను, అయ్యా నాకు ఫ్లైట్ అయిపోయింది, ఏం చేయాలి అర్థం కావట్లేదు. వీళ్ళు చెప్తేనేమో 2 రోజులు హోటల్ ఇస్తామంటున్నారు, హోటల్లో ఉండమంటున్నారు, మంగళవారమో బుధవారమో అంటున్నారు వాళ్ళు. నాకేమో రేపు మీటింగ్ ఉంది కదా అని చెప్పంటే, సరే నువ్వు వెయిట్ చేయి, నేను టికెట్ చూస్తాను చెప్పి ఆయన వెంటనే ఆ టికెట్ ఫ్లైట్లో చూశాడు. నేను చూస్తాను, నాకు అందలేదు. వెంటనే చూశాను కదా, నువ్వు వెంటనే వెళ్ళి ఆ ఫ్లైట్ ఎక్కి అన్నాడు. నేను వెళ్ళాను, వెళ్ళేలోపు ఆ కౌంటర్ క్లోజ్ అయిపోయింది. సారీ సార్, కౌంటర్ క్లోజ్ అయిపోయింది, అవకాశాలు అని చెప్పారంటే, అయ్యా ప్లీజ్ అని అంటే, సరే ఎవరో వచ్చి ఓకే అడుగుతున్నారు కదా ఇచ్చే అన్నాడు. కౌంటర్ క్లోజ్ అయితే మళ్ళీ తెరవరు. వెంటనే నేను అన్నాను, ప్రభా సహాయం చేయని అన్నప్పుడు వెంటనే వేరే వాళ్ళు వచ్చి పర్లేదులే ఒక్కడే కదా అని చెప్పి వెంటనే మరలా అవకాశం ఇచ్చి ఆ క్లోజ్ అయిపోయిన కౌంటర్ ఓపెన్ చేసి ఆ క్లోజ్ అయిపోయిన విమానానికి ద్వారాన్ని మూసిన దాన్ని మరలా తెరిచి ఆయన లోపలికి పంపించారు. ఎవరూ అక్కర్లేదు, నేను మోకరించి ప్రార్థన చేయగానే నా ప్రార్థన దేవుడు అన్నాడు. ప్రవేశాన్ని ఇచ్చాడు దేవుడు. మనం ఎవరము? అపరాధులము, శత్రువులము, దేవునికి దూరముగా ఉన్నవారము. క్రీస్తు పునరుద్ధానుడై తిరిగి లేవడం చేత మనము విశ్వాసము చేత నీతిమంతులుగా మార్చబడి మొదట నీకు నాకు దేవుడు సమాధానం ఇచ్చాడు. రెండవది, ఆ ప్రవేశాన్ని నీకు నాకు దేవుడు ఇచ్చాడు. ఎంత ప్రార్థన చేస్తున్నావు? వ్యక్తిగతముగా ఎంత ఆయన సన్నిధికి వచ్చి మొరపెడుతూ ఉన్నావు? దైవజనులు భారంగా సభలు పెట్టారు, ఎంతో ఖర్చు అయ్యింది, చిన్న విషయం కాదు. నీ వ్యక్తిగత జీవితంలో మనం ఎంత ప్రార్థన చేస్తున్నాం? మోకరిస్తున్నామా దేవుని సన్నిధిలో? ప్రార్థన అలవాటు ఉందా? ఇప్పుడు ప్రార్థనలు కూడా ఎలా అయిపోయినాయంటే మంచం మీద ప్రార్థనలే, మోకరించే అవకాశాలు పోయినాయి. ఎక్కడ చేస్తున్నాం ప్రార్థనలు? మంచం మీద లేకపోతే మంచం మీద ప్రార్థన చేసుకుని మంచం మీద ఫోను. మోకరించే అనుభవము, మోకాల అనుభవము ఈ రోజుల్లో పోయింది. ఆయన కృపాసన్నిధి రమ్మని ఆయన అవకాశం ఇస్తూ ఉంటే మనమే మంచం మీద కూర్చొని ఆయన పిలుస్తూ ఉంటాం, రండి ఆయన రండి అని. ఉందా మోకాల అనుభవం? చూడండి ఏమి ఇచ్చాడో మనకు. ఒకసారి కోవచ్చును చూద్దాం. ఎబ్రీ పత్రిక చూడండి ఒకసారి. ఎబ్రీ పత్రిక మనం చూస్తే అక్కడ మంచి మాట చదువుతాడు, మనందరూ తెలిసిన మాట. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయము
హెబ్రీ పత్రిక 4:16 చూద్దాం. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం వద్దకు చేరుదుము. దేవునికి స్తోత్రం. ఎక్కడంటే గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం వద్దకు చేరుదుము. ఇక్కడ చూడండి, మనకు దేవుడిచ్చిన కనికరము, దేవుడిచ్చిన సహాయము, మనము కృప పొందినట్లు ధైర్యముతో మనము ఆయన యొద్దకు వద్దాం. ఆ ప్రవేశాన్ని యేసు ప్రభువారు నీకు నాకు దేవుడు ఉచితంగా ఇచ్చాడు. ఆయన యొద్దకు రావటానికి, ఆయన వేడుకుంటానికి, ఆయనకు మొరపెట్టడానికి, ఆ ప్రవేశాన్ని కోల్పోయిన సమాధానమును, ఆ కోల్పోయిన ప్రవేశాన్ని దేవుడు నీకు నాకు ఇస్తే మనము ప్రవేశించి ప్రార్థించలేకపోతూ ఉన్నాం. మరి ఎలక్షన్లు వస్తున్నాయి, ఎలక్షన్ అయిపోయినాయి, కౌంటింగ్ వస్తుంది. మరి ఎవరు గెలుస్తారో తెలియదు. కానీ ఒకవేళ కనుక మన సమాధానం ఇచ్చి ఆయన వేడుకునే కృపను, భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మూడో చూడండి ఏమి ఇచ్చాడు. రోమాపత్రిక మనం చూసినప్పుడు రోమాపత్రిక 5:3 మనం చూస్తే చదువు ఒకసారి. 2వ చదువు ఒకసారి. మరియు ఆయన ద్వారా మన విశ్వాసం వలన చాలండి. 3వ మాట మనం చూస్తే, మొదటిదేమో సమాధానాన్ని దేవుడిచ్చాడు, 2వ మాట మనం చూస్తే ప్రవేశాన్ని దేవుడిచ్చాడు, 3వ మాట నిరీక్షణను దేవుడు మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఏంటి మనకున్న నిరీక్షణ ఏమిటి? మనకున్న నిరీక్షణ ఏమిటి? మనము ప్రభువు వస్తే గనుక ప్రభువుతో కూడా మనము మధ్యాకాశములు ఆయన్ని కలుస్తాం. చూడండి, ఎక్కడి నుంచి దేవుడు మనల్ని ఎక్కడ తీసుకొచ్చాడో, మన అపరాధముల చేత ఉన్న మనలను, దేవునికి దూరముగా ఉన్న మనలను దేవుడు ఎక్కడికి తీసుకొచ్చాడో మనం చూడాలి. ఒకసారి ఆ తండ్రితో సమాధానం ఇచ్చాడు, ఆ తండ్రితో ప్రవేశం ఇచ్చాడు. 3వ విషయం మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ నిరీక్షణ, ప్రభువుతో ఉంటాము, ఆ ప్రభువు వస్తాడు, ఆ ప్రభువుతో సహవాసం చేస్తాము, ఆ ప్రభువుతో మేము జీవిస్తామనే నిరీక్షణ దేవుడు నీకు నాకు ఇచ్చినట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి చదవమా. ఒకసారి చూస్తే తీతుకు రాసిన పత్రిక దగ్గర చూద్దాం. తీతుకు రాసిన పత్రిక ఒకసారి చూస్తే, తీతుకు రాసిన పత్రిక అద్భుతంగా రాస్తాడు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. 2:13. అనగా మహాదేవుడును మన రక్షణ యేసుక్రీస్తు మహిమ యొక్క ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండ వల్లని మనకు బోధించుచున్నది. ఎలాగంట, మహాదేవుడును మన రక్షణ యేసుక్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు. దేవునికి స్తోత్రం. ఎలా చూడాలంట? ఆయన మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూసుతూ ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకు చూడమని చెప్పి మీకు మనవి చేస్తున్నాను. ఆయన మహిమతో వస్తాడు కనుక, మహిమతో ఆయన రాబోతూ ఉన్నాడు కనుక, ఆయన వచ్చినప్పుడు మీరు మీ బుద్ధి, మీ భక్తి, మీ యొక్క ప్రవర్తన అన్నీ కూడా ఆయన దృష్టిలో యథార్థముగా పరిశుద్ధముగా ఉండాలని చెప్పి ఇక్కడ పౌలు భక్తుడు తీతుకు రాస్తూ మాట్లాడుతున్న మాటగా మనం చూస్తున్నాం. మనము నీతిగా, భక్తిగా, యథార్థముగా ప్రభువు కొరకు మనము జీవించాలని చెప్పి దేవుడు కోరుతున్నాడు. ఎలాంటి నిరీక్షణ మనం కలిగి ఉన్నాం? ఎలాంటి సమాధానం మనం కలిగి ఉన్నాం? దేవునితో ఎలాంటి ప్రవేశం మనం కలిగి ఉన్నాం? 3వది, ఎలాంటి నిరీక్షణ నీవు నేను కలిగి ఉన్నాం? ఆయన వస్తాడని నమ్మకం ఉందా? ఆయన నీ కొరకు రాబోతూ ఉన్నాడని చెప్పి, నీ కొరకు స్థలము సిద్ధపరచబడి చెప్పి మనం నమ్ముతూ ఉన్నామా? అటువంటి నిరీక్షణ, అటువంటి విశ్వాసమును మనము కలిగి ఉన్నామో లేదో ఒకసారి
అటువంటి నిరీక్షణ కలిగి మనము జీవించాలని చెప్పి ప్రభువు కోరుతూ ఉన్నాడు. ఆయన వస్తున్నప్పుడు మనం ఆయన వలె మార్చబడతాము కనుక, ఆయన స్వరూపంలో మనం మార్చబడతాం. ఈ లోకంలో మనం జీవించినప్పుడు నిరీక్షణతో, యథార్థముగా, పరిశుద్ధముగా, నమ్మకముగా మనము జీవించే వారంగా ఉండాలి. ఎలా ఉంది మన భక్తి జీవితం? ఎలా ఉంది మన ప్రార్థనా జీవితం? ఎలా ఉంది మన నిరీక్షణ? మనందరికీ తెలుసు, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. కనబడేవన్నీ కూడా ఒకరోజు మాయమైపోతాయి, లయమైపోతాయి. కానీ కనపడనవన్నీ కూడా ఒకసారి మనకు నిత్యము ఉండే. ఇప్పుడు ఒక మాట అడుగుతాను, మనకు వాక్యం బాగా తెలుసు. మనం ఈ లోకం కొరకు ఎక్కువ పోరాడతామా, ఆ లోకం ఎక్కువ పోరాడతామా? చెప్పాలి. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. మరి ఈ లోకం శాశ్వతమా, ఆ లోకం శాశ్వతమా? ఎక్కువ దేని కొరకు పరిగెడతాం? ఈ లోకం కొరకు. మరి ఏ లోకం కొరకు పరిగెట్టాలి? మన నిరీక్షణ, మన విశ్వాసము, మన నమ్మకము మనము జ్ఞాపకం చేసుకుంటే మనము ప్రభువు కొరకు మనం బ్రతికే వారంగా ఉండాలి. ఆయన రాకడ కొరకు మనము ఎదురు చూసే వారంగా ఉండాలి. అటువంటి విశ్వాసంతో మనము జీవించినప్పుడు ప్రభువు తప్పక ఆ విషయాల్లో దేవుడు కృప చూపేవాడుగా ఉన్నాడు. ఈ రాత్రి ఒక విషయం జ్ఞాపకం చేస్తున్నాను. చాలాసార్లు ఈ మాటలు వినే ఉంటాం. మరొకసారి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎలాంటి సమాధానం దేవునితో నీకుంది? ఎలాంటి ప్రవేశము దేవునితో నీకుంది? ఎలాంటి నిరీక్షణ నువ్వు కలిగి ఉన్నావో ఒకసారి ఆలోచించాలి. ఒకసారి చూడండి, మొదటి యోహాను మనం చూస్తే, మొదటి యోహాను పత్రిక, మొదటి యోహాను మన స్వభావం చెప్తారు. మొదటి యోహాను 3వ అధ్యాయం చదువు, 2వ వచనం చదువు. మొదటి యోహాను 3వ అధ్యాయము. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలై ఉన్నాము. అది ఇంకా ప్రత్యక్షపడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకును. ఇక్కడ చూడండి, అంటున్నాడు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనము ఆయన పోలి ఉందుమని ఎరుగుదుము. చూడండి, మనము ఆయన వలె జీవిస్తే, నీతిగా, భక్తిగా, పరిశుద్ధంగా మనము జీవించినప్పుడు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన పోలి ఉందుమని ఎరుగుదు. మన జీవితాలు మార్చబడతాయి, మన స్వరూపం మార్చబడది. ఇట్టి నిరీక్షణతో మీరు జీవించాలని చెప్పి ఇక్కడ యోహాను భక్తుడు సంఘాన్ని కోరుతున్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రాత్రి నా ప్రశ్న, ఎలాంటి సమాధానం నువ్వు కలిగి ఉన్నావు? మరలా అడుగుతాను. రెండవది, ఎలాంటి ప్రవేశము దేవుని సన్నిధిలో నీకుంది? మూడవది, దేవుని గురించి ఎలాంటి నిరీక్షణ నీవు కలిగి ఉన్నావు? ఆ నిరీక్షణతో నువ్వు ఎదురు చూస్తున్నావా? ఆయన వచ్చినప్పుడు ఆయన వలె మనం మార్చబడతామని నిరీక్షణ కలిగి జీవించమని చెప్పి, అటు పవిత్రత కలిగి జీవించమని యోహాను భక్తుడు నిన్ను నన్ను కోరుతున్నాడు. ఒక యవనస్తుడు నా దగ్గరికి వచ్చాడు. యవనస్తుడు నా దగ్గరికి వచ్చి, అన్న, నాకు చిన్నప్పుడు నేను తెలుసు అతను, అన్న ప్రార్థన చేయండి అన్న అన్నాడు. ఎరా ఏమైందన్నా? ఏం లేదన్నా, ఎంతో ప్రయత్నం చేస్తున్నాను శోధనలో పడిపోకూడదని, కానీ శోధనలో పడిపోతున్నాను, ఎలా బయటికి రావాలో అర్థం కావట్లేదు అన్నాడు. సరే ప్రార్థన చేద్దాం. మంచిగా ప్రార్థన చేస్తాడు, మంచిగా వాక్యం చదువుతాడు, మందిరంలో ముందు కూర్చుంటాడు, ఏ వాక్యం చెప్పినా వెంటనే చదువుతాడు. మంచి ప్రార్థనాపరుడు, మంచి భక్తపరుడు. కొన్ని సంవత్సరాలు అయిపోయింది, మరలా మేము కలవలేదు. 2 years 3 years అయిపోయిన తర్వాత మరలా వచ్చాడు. అన్న, నన్ను గుర్తుపట్టారు అన్నాడు. అప్పుడు లావు అయిపోయాడు, బాగా పెద్దగా అయిపోయాడు. ఏడుస్తాడు. ఎరా ఏమైందన్నా? పేరు చెప్పాడు. ఏమైందంటే, అన్న, నేను చేయకుండా పని ఒకటి చేశానన్నా అన్నాడు. ఎరా ఏమైంది? భక్తిగా ఉండేవాడు కదా, పరిశుద్ధతను కాపాడుకునేవాడు కదా, నీతిగా ఉండేవాడు కదా, ఏమైందని అడిగాను. ఏం లేదన్నా, ఒక అమ్మాయితో పాపం చేశాను, ఆ అమ్మాయికి ఎయిడ్స్ ఉంది, ఇప్పుడు నాకు ఎయిడ్స్ ఉంది అన్నాడు. ఏం చేయాలి అర్థం కావట్లేదన్నా, ఇంట్లో చెప్పలేదు, ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఒక క్షణంలో నేను పాపను పడిపోయాను. పాపంలో పడిపోవడం చేత ఇప్పుడు నా జీవితానికి ఆ అమ్మాయి కావాలని చేసింది, చాలామంది అలా పాడు చేసిందంట. నా జీవితం కూడా నాశనం అయిపోయింది. ఇప్పుడు అమ్మ నాన్నకి చెప్పాలంటే తెలియట్లేదు, పాస్టర్ గారికి తెలియదు, నేను హైదరాబాద్లో ఉన్నా అన్నాడు. మరి ఏం చేద్దాం ఇప్పుడంటే, ఏమన్నా తెలియదు. చూడండి, పాపము భయంకరం, పాపము నిన్ను పట్టుకుంటుంది.
ఆయన వచ్చే వరకు నీ పవిత్రతను కాపాడుకునుము. ఆయన వచ్చే వరకు నీ పరిశుద్ధతను, నీ యథార్థతను కాపాడుకునుము. ఎలా ఉంది మన జీవితం? మనం ప్రభువు కొరకు జీవిస్తున్న వారం, ప్రభువు కొరకు నడుస్తున్న వారం, ప్రభువు కొరకు పరిగెడుతున్న వారం, విశ్వాసము కలిగి ఉన్నామో లేదో ఒకసారి ఆలోచించాలి. తర్వాత రోమాపత్రిక 5వ అధ్యాయం వెనక్కి వద్దాం. మరలా ఒకసారి రోమాపత్రిక 5వ అధ్యాయం తర్వాత మాట చదవమ్మా. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను. చూడండి 4వ మాట చూడండి. పౌలు అంటాడు, ఆ మాట వద్దు కానీ చూడండి ఆ మాట అంటాడు, శ్రమల యందు అతిశయపడుదము. దేవునికి స్తోత్రం. ఇక్కడ శ్రమలు ఎంతమందికి ఇష్టం చేతులు ఒకసారి? శ్రమలు ఎంతమందికి ఇష్టం? దేవునికి స్తోత్రం. కొంతమంది ఎత్తారు చేతులు. ఏమన్నాడు పౌలు? శ్రమల యందు అతిశయ పడుదుము. పౌలు యొక్క జీవితం చూడండి, సాక్షి జీవితాన్ని మనం చూసినప్పుడు పౌలు అంటాడు కొలసీ పత్రికలో, నేను శ్రమల యందు సంతోషిస్తున్నాను అంటాడు. కొలసీ పత్రిక 1:4 వచనంలో నేను శ్రమల యందు సంతోషిస్తున్నాను. ఇక్కడ చూడండి మొదటి మాట చూస్తే శ్రమ ఓర్పు ఇస్తుందంట. మన జీవితంలో శ్రమ ఎప్పుడైతే వస్తుందో మనము నిజమైన ఓర్పు కలిగి ఉన్నామో లేదో, నిజమైన ఆ యొక్క విశ్వాసం మనం కలిగి ఉన్నామో లేదో, కొన్నిసార్లు శ్రమలు మనకు పెడతాడు. ఒకసారి ఉద్యోగం పోవచ్చు, ఒకసారి పంట చేతికి రాకపోవచ్చు, ఒకసారి ఆరోగ్యం బాగోకపోవచ్చు, ఒకసారి పరిస్థితులు తారమవచ్చు. నీ శ్రమలో నువ్వు ఎంత ఓపిక కలిగి ఉన్నావో, ఎంత నిరీక్షణ కలిగి ఉన్నావో దేవుడు నిన్ను చూస్తాడు. నేను ఒకసారి నాగాలాండ్ వెళ్ళాను, ఒక 1 year బ్యాక్. నాగాలాండ్ వెళ్ళినప్పుడు అక్కడ పరిచర్యకి వెళ్ళాను. అక్కడ మన స్టూడెంట్స్ ఉంటే అక్కడికి వెళ్ళాను. వెళ్ళి సువార్త చేశాను. ఒక 1 వారం రోజులు అక్కడ ఉన్నాను. వెనక్కి వచ్చేస్తున్నాను. ముంబై నుంచి హైదరాబాద్ ఫ్లైట్లో వచ్చాను. అక్కడి నుంచి విజయవాడ ఫ్లైట్లో రావాలి. ఈలో ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయిపోతే నేను వెంటనే బస్సు బుక్ చేసుకుని బస్సులో వస్తున్నాను. నైట్ వచ్చాను, బయటకు వచ్చి బస్సు ఎక్కి విజయవాడకు వచ్చాను తెల్లవారుజామున. మనకి ఎలాంటి శ్రమ ఓర్పు ఉండదో చెప్తాను మీకు ఉదాహరణ. విజయవాడ వచ్చాను. విజయవాడ రాగానే బస్సు వెంటనే దిగాను. అక్కడి నుంచి మళ్ళీ గన్నవరం బస్సు ఎక్కాలి. నా సూట్ కేసు తీసుకున్నాను. క్యారీ-ఆన్ బ్యాగ్ ఉంది, ల్యాప్టాప్ బ్యాగ్ 2 ఉన్నాయి. ఆ క్యారీ-ఆన్ బ్యాగ్, ల్యాప్టాప్ బ్యాగ్ 2 తీసుకుని కిందకు దిగాను. బస్సు కోసం ఎదురు చూస్తాను, బస్సు రావట్లేదు. ఇక్కడ రావట్లేదు చెప్పి సిటీ బస్ స్టాండ్కి వెళ్ళాను. సిటీ బస్ స్టాండ్లో చూశాను. ఒక 2 గంటలు కూర్చున్నాను. అక్కడ బస్సు రాలేదు. మరలా బస్సు రాలని చెప్పి మరలా ఇక్కడికి వచ్చాను. మరలా మెయిన్ బస్ స్టాండ్కి వచ్చాను. మెయిన్ బస్ స్టాండ్కి వచ్చి బస్సు వచ్చింది. 3 స్టాపులే, గన్నవరము, జంక్షన్, ఎల్లూరు చెప్పి 3 స్టాపులు చెప్తే ఆ బస్సు ఎక్కించాను. నాన్ స్టాప్ బస్సు, 3 స్టాపులు బస్సే. ఎక్కుచ్చిన తర్వాత ఎక్కిన తర్వాత సుమారుగా రామర్పాడు రింగ్ దాటాను. రింగ్ దాటిన తర్వాత ఈలోపు టికెట్ అతను వచ్చాడు. అతను వచ్చి సార్ టికెట్ అన్నాడు. ఈలోపు ఆ బ్యాగ్ సూట్ కేసు పైన ఉంది. నా ల్యాప్టాప్ బ్యాగ్ లేదు, మర్చిపోయా. నా ల్యాప్టాప్ బ్యాగు ఆ సిటీ బస్ స్టాండ్లో పెట్టేశా. అందులో నా మ్యాక్ బుక్ సుమారు 2-3 లక్షల వాల్యూ చేసే ల్యాప్టాప్ బుక్లు, ఐప్యాడ్ ఇవన్నీ ఉన్నాయి. వెంటనే గవగా బస్సు ఆపేసి బస్సు దిగేసి ఎవడో అడ్డంగా కారు వస్తుంటే అడ్డంగా కారు ఆపేసి, అరే నీకు ఎంతో కొంత ఇస్తాను, ముందు త్వరగా ఆ బస్ స్టాండ్కి తీసుకెళ్ళని చెప్పన్నాను. ఈలో ప్రశ్న, ఇప్పుడు శ్రమ వచ్చింది, ఏం రావాలి మనకి? ఏం రావాలి? ఇప్పుడు శ్రమ వచ్చింది, ఓర్పు వస్తుందా? ఏం వస్తుంది? ప్రశ్నలు వస్తాయి. అది ఉంటుందా? ఉండదా? అది ఉంటుందా? ఉండదా? కారు ఆపాను, కారులో కూర్చున్నాను. డ్రైవర్తో మాట్లాడుతూ ఉన్నా, సార్ నేను ఇక్కడి నుంచి వస్తాను, నా ల్యాప్టాప్ బ్యాగ్, అందులో ఐప్యాడ్ అవన్నీ అందులో ఉన్నాయి, సుమారు 2-3 లక్షల పైనే ఉంటుంది వాల్యూ, మరి ఉంటుందో ఉండదో చెప్పి ఆయన కొంచెం ధైర్యం చెప్పాడు. ఏం చెప్పాడంటే, సార్ మీరే భయపడొద్దు, తెల్లవారుజాము కదా, దొంగతనాలు చేసేవాళ్ళందరూ కూడా రాత్రే దొంగతనం చేసి తెల్లారి పడుకుంటారు, వాళ్ళు లేపర్లే అంటున్నాడు. తాగిన వాళ్ళందరూ పడుకుంటారు, మీకు ఇబ్బంది లేదు, అల్లని తీర్లే అన్నాడు. కొంచెం ధైర్యం అనిపించింది. సరే వెళ్ళాను. దగ్గరికి వెళ్ళగానే సుమారుగా అప్పటికే నేను 5 గంటలకు పెట్టాను అక్కడ ల్యాప్టాప్. 7 గంటలకు ఎక్కాను అక్కడ బస్ స్టాండ్లో ఇటు వచ్చి. అప్పుడు అది గుర్తులేదు. 9 గంటలకు నేను వెళ్తే ఆ ల్యాప్టాప్ బ్యాగ్ ఎక్కడుందో అక్కడే ఉంది. నేను అనుకున్నాను, దేవునికి స్తోత్రం, కానీ అప్పుడు అనుకున్నా, ప్రభా నీ పని చేశాను, 1 వారం రోజులు కుటుంబాలు వచ్చి నీ పని చేశాను, ఎన్ని ప్రశ్నలు వచ్చినాయి నాకు, ఎలా చేస్తావు నన్ను, నీ పని కోసం అయితే ఎలా చేస్తావా? మనసులో ఎన్నో ప్రశ్నలు. చూడండి, కొన్నిసార్లు శ్రమ ఏం చేస్తుందంటే ఓర్పు కన్నా ప్రశ్నలు ఎక్కువ వస్తూ ఉంటాయి.
ఆ సహనం కంటే ప్రశ్నలు ఎక్కువ వస్తుంటాయి. ఏబు ఓర్పుతో సహించాడు. ఏబు భార్య ప్రశ్నించడం ప్రారంభించింది. మన శ్రమలో దేవుడు ఎందుకు పెడతాడంటే, కొన్నిసార్లు మన స్థితులు, కుటుంబాలు, ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు, ఎన్నో ఇబ్బందులు వస్తుంటాయి. ఆ శ్రమలో మనం ఓర్పు కలిగి, విశ్వాసము కలిగి, నీ ప్రవర్తన, నీ యొక్క క్రియలను దేవుడు చూస్తాడు. నువ్వు విశ్వాసముతో నడుచుకుంటే తగిన సమయంలో దేవుడు తప్పక ఇచ్చిస్తాడు. కానీ అంతవరకు మనం ఓర్చుకోలేం. ఎన్నో ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఎందుకు జరిగింది ఇలా అని చెప్పి ఎన్నో ప్రశ్నలు వస్తాయి. కానీ ఆ శ్రమ ఓర్పు కలిగేస్తే, ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగనెరిగి, మనకు విశ్వాసం, ఇన్ని శ్రమలు వచ్చినా ఒక నిరీక్షణ మాకుంది, ఇన్ని ఇబ్బందులు వచ్చినా ఒక నిరీక్షణ మాకుంది. నేను నా ప్రభువుతో ఉంటాను, నా ప్రభువుతో సహవాసం చేస్తాను, దేవుడు తప్పక నన్ను కాపాడుతనే కృపతో మనం నిరీక్షణతో ముందుకు వెళ్ళే వారంగా మనం ఉండాలి. ఈ రాత్రి ఒక ప్రశ్న. ఎప్పటి నుంచో విశ్వాసులుగా మనం ఇక్కడ అందరూ విశ్వాసులుగా ఉన్నారు. ఎక్కువ మంది మందిరానికి వెళ్తున్నాం, వాక్యం చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, మంచిదే. కానీ నిజమైన సమాధానం దేవునితో ఉందా? నిజమైన ప్రవేశం దేవునితో ఉందా? నిజమైన నిరీక్షణ కలిగి మనం జీవిస్తూ ఉన్నామా? నిజమైన విశ్వాసం కలిగి మనం జీవిస్తూ ఉన్నామా? ఆ శ్రమలో, ఆ ఇబ్బందిలో, ఆ ఆటంకంలో, శ్రమలు సంతోషంగా భావించి యథార్థముగా, పరిశుద్ధంగా మనం జీవించే వారంగా ఉన్నామా? ఎందుకంటే శ్రమ రాగానే మనకు ఓర్పు రాదు. శ్రమ రాగానే కోపం వస్తుంది, శ్రమ రాగానే బాధ వస్తుంది, శ్రమ రాగానే దుఃఖం వస్తుంది, శ్రమ రాగానే పగ వస్తుంది. ఎందుకు ఇది అని చెప్పి మనకు ప్రతీకారం తీసుకోవాలని అనిపిస్తుంది. కానీ ఆ శ్రమ ఓర్పు వస్తుంది. ఓర్పు పరీక్ష నిరీక్షణ. ప్రభువు ఉన్నాడు, ప్రభువు తప్పక నా జీవితంలో మేలు చేస్తాడు. నా జీవితంలో కూడా మా అమ్మగారు కూడా చాలా విషయాల్లో ఆపరేషన్కి వెళ్ళారు. చాలా ఆపరేషన్లు జరిగినాయి మా అమ్మగారి విషయంలో. అప్పుడు వరకు మా అమ్మగారి విషయంలో 2-3 సార్లు అన్నారు, ఇక వల్ల కాదు, తీసుకెళ్ళిపోండి అన్నారు. అప్పుడు వరకు మరణం అంటే అంత బాధ అనిపించేది కాదు నాకు. మరణం అంటే అంత బాధ అనిపించేది కాదు. ఎప్పుడైతే మా అమ్మగారు చనిపోతారో అప్పుడు సమాధి కార్యక్రమం చాలా చేసేవాడిని. అమ్మ ఏడవకండి, అమ్మ ఏడవకండి అన్నాడు. కానీ ఎప్పుడైతే మా మదర్ చనిపోతారో అప్పుడు అనిపించింది ఆ పరీక్ష. ప్రభువా ఎందుకు? అది మనం అనుభవించే వరకు, అనుభవించే స్థితిలో తప్ప మనం ఎవరమో, మన ఒరిజినల్ కరెక్ట్ ఎవరు చెప్పలేరు. మనకు సమస్య వచ్చినప్పుడు నువ్వు ఎవరువో, ఆ సమస్య వచ్చే వరకు నువ్వెవరో నీకు తెలియదు. ఆ సమస్య వచ్చినప్పుడు నువ్వు నిజముగా నిలబడితే, నువ్వు యథార్థముగా ఉంటే, పరీక్షలో విశ్వాసంతో నువ్వు ఉంటే, నీ నిరీక్షణతో నువ్వు దేవుడికి ఎదురు చూస్తున్నావు, దేవుడు తప్పక మేలు చేసేవాడు. కానీ చాలాసార్లు ఓడిపోతాం, ప్రశ్నించడం మంచిదే, కానీ మనం అవిశ్వాసంతో ఉండకూడదు. ఏబు అడిగాడు ప్రశ్నలు, దావీదు అడిగాడు ప్రశ్నలు అడగడం మంచిదే, కానీ మనము దేవుణ్ణి ఎక్కువగా దుఃఖ పెట్టకూడదు. ప్రభువా నీ చేతికే నా సమస్తాన్ని అప్పగిస్తున్నాను. ప్రియబిడ్డ, రాత్రి జ్ఞాపకం చేసుకో. ఇక్కడ కూడాం, ఎందుకు వచ్చావో తెలియదు, ప్రభువు నడిపించిన నీ జీవితాన్ని మరలా దేవునితో సరి అయిన సమాధానం కలిగి ఉన్నా. ఇంకేదైనా పాపం ఉందా? ఇంకా నీకు దేవునికి ఏదైనా అడ్డుగా ఉందా? నీకు దేవునికి ఏదైనా ఆటంకంగా ఉందా? అందరితో సమాధానంగా ఉన్నామా? అందరితో ఆ యొక్క దేవుడు మధ్యలో తీసివేశాడు కదా, అందరితో సమాధానం కలిగి ఉన్నాడు కదా దేవుడు. ఆ సమాధానం కలిగి ఉన్నామా? ఆ దేవుని సన్నిధికి యథార్థంగా ప్రవేశిస్తున్నామా? దేవునికి మోకరిస్తామా? ప్రార్థన చేస్తున్నామా? నిరీక్షణ కలిగి ఉన్నామా? ఆ శ్రమలో విశ్వాసముతో నమ్మకంగా ప్రభువు కొరకు మనం బ్రతుకుతున్నామా? ఈ రాత్రి ఒకసారి ఆలోచిద్దాం. ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. నిరపరాధులుగా ఉన్న మనము, శత్రులుగా ఉన్న మనలను, దేవునికి దూరంగా ఉన్న మనలను క్రీస్తు యేసు రక్తము చేత సంధి చేసి విశ్వాసం ద్వారా ఈ 3 ధన్యతలు మనకిచ్చాడు. మనం ప్రభువు కొరకు జీవించే వారంగా ఉండాలి. మనం ప్రభువు కొరకు బ్రతికే వారంగా ఉండాలి. ప్రభువు కొరకు మనము సాక్ష్యార్థమై అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. ఎలా ఉంది నీ భక్తి జీవితం? ఎలా ఉంది నీ భక్తి జీవితం? పైన పటారంలో ఉన్నటారమా? ఒంటరిగా ఉన్నప్పుడు నీ సాక్షి జీవితం ఎలా ఉంది? అందరిలో ఉన్నప్పుడు భక్తులుగా ఉంటాం, అందరిలో ప్రార్థన చేస్తుంటాం, అందరిలో బైబిల్ చదువుతుంటాం. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు నీ వ్యక్తిగత జీవితంలో ఎలాగూ నువ్వు దేవుని మీద ఆధారపడుతున్నాం, ఎలాగూ దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాం, ఎలాగూ నువ్వు దేవుణ్ణి నమ్ముతూ ఉన్నావు. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. నా జీవితం కూడా వేషధారి జీవితమే. దావీదు కుటుంబంలో పుట్టాను.
దావీదు కుటుంబంలో నేను డ్రమ్స్ ప్లే చేస్తూ ఉండేవాడిని. సుమారుగా 17 సంవత్సరాలు. మా నాన్నగారు ప్రతి సంవత్సరం అడుగుతుండట, ఎలా రక్షణ పొందామంటే పొందాను డాడీ అనేవాడిని. రక్షణ పొందావా? పొందాను డాడీ. రక్షణ పొందావా? పొందాను డాడీ. ఎన్నోసార్లు మా డాడీ అడుగుతుంటే నేను అంటుండండి, పొందాను డాడీ. ఒకసారి నేను 10th రాశాను. 10th రాయగానే నేను షారోన్ స్కూల్ బందర్లో చదివాను. 10th తప్పానని చెప్పి మరలా నన్ను అమలేశ్వరంలో రెసిడెంట్ స్కూల్లో వేశారు. అక్కడ సుమారుగా అప్పుడే 99లో 70,000 కట్టి, అప్పుడే చాలా మంచి స్కూల్ ఉండేది, 70,000 కట్టి మరలా రెసిడెంట్ స్కూల్లో వేశారు. మరలా తప్పాను. 10th 2 సార్లు చదివాను, మరలా తప్పాను. ఇక తప్పితే మరలా నేను ఏడుస్తున్నాను. నేను గదిలో ఏడుస్తున్నాను. నాకు సాక్షి చెప్తున్నా, ఏడుస్తున్న మా అమ్మగారు వచ్చారు. ఎందుకు ఏడుస్తున్నామంటే, అమ్మ నేను మరలా తప్పాను, ఈసారి పాస్ అవుతాను, అన్నీ బాగా రాశాను, మంచి మార్కులు వస్తాయి అనుకున్నాను, కానీ నేను మరలా తప్పానని చెప్పి ఏడుస్తున్నాను. ఇలా మా అమ్మగారు అన్నారు, అరే నువ్వు తప్పాలని నేను ప్రార్థన చేశాను అందమ్మ, నువ్వు తప్పాలని నేను ప్రార్థన చేశాను. ఎందుకంటే అప్పటికి నేను ఇష్టానుసారంగా జీవించేవాడిని. ఈ లోకంలో నేను క్రికెట్ ఆడేవాడిని బాగా, అందరూ అన్ని తీసుకెళ్ళేవాళ్ళు. క్రికెట్ ఆడడం నాకు బాగా ఇష్టం. సండే మానేసేవాడిని, ఆదివారం మానేసేవాడిని, గ్రౌండ్లో ఉండేవాడిని ఎక్కువ. నువ్వు తప్పని నేను ప్రార్థన చేశాను. సరే అయిపోయింది. ఒక వారం నెల తర్వాత పేపర్లో, ముందే పేపర్లో వస్తుంది కదా, ఒక నెల తర్వాత రిజల్ట్స్ వచ్చినాయి. ఆ రిజల్ట్స్ వస్తే ఇంగ్లీష్లో 1 మార్కులో పోయింది. 34 వచ్చినాయి 35 రావడానికి. అన్నీ పాస్ అయ్యి, అన్నీ 70 పైనే వచ్చింది, కానీ ఒక ఇంగ్లీష్లో మాత్రమే 35కి 34 వచ్చినాయి. ఆ సంవత్సరం వేస్ట్ అయిపోయింది. మా నాన్నగారు భారత్ బాబు గారు హైదరాబాద్ ఫోన్ చేశారు. మా స్నేహితులైతే జీవరత్నం బోర్గా ఫోన్ చేసి, ఇలా మా అబ్బాయి సంవత్సరం ఇంట్లో ఉంటున్నాడు, ఈ కళాశాల పంపిస్తా అన్నారు. పంపించారు. అప్పటికి మారు మనసు లేదు. మా నాన్నగారికి చెప్తాను, అబద్ధం చెప్తాను, నేను మారు మనసు పొందని చెప్తున్నాను. అక్కడికి వెళ్ళాను. జూన్లో వెళ్ళాను, 2000 సంవత్సరం. డిసెంబర్ వరకు ఉన్నాను. ఇష్టానుసారంగా జీవించాను. అక్కడ కూడా ఏ క్లాసులకు వెళ్ళేవాడిని కాదు, హోంవర్క్లు చేసేవాడిని కాదు, ఎట్లా పడితే అట్లా ఉన్నాను. ఇంటికి వచ్చాను డిసెంబర్. ఆ టైంలో ఎవరో దైవజనులు మాట్లాడుతున్నారు, సువార్త చెప్పారు. అప్పుడు రక్షణ పొందా. దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. మారు మనసు పొందటానికి, పశ్చాత్తాపం పొందటానికి, ప్రభువును వేడుకుంటానికి, ప్రభు యొద్దకు రావడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. అందరికి ఇవ్వడం, అందరికీ సమయం రాదు. నిజంగా సమాధానం ఉందా? నిజముగా దేవుని యొద్దకు ప్రవేశిస్తున్నావా? నిజముగా ప్రభువు కొరకు నిరీక్షణ కలిగి జీవిస్తున్నావా? అలా ఉంటే నువ్వు శ్రమలలో కూడా ఆనందించేవాడుగా ఉంటావు. శ్రమలలో కూడా ప్రభువును నువ్వు గణపరిచేవాడు ఉంటాడు. నువ్వు ప్రభువును అత్తుకో, ప్రభువుని వెంబడించు. తప్పిపోయిన నేను చదువురాని నన్ను అమెరికా దేశం వెళ్ళాను. ఆ కళాశాల నేను ఫస్ట్ వచ్చాను. ప్రభు పాదాలు పట్టుకో, ఉన్నది లేనట్టుగా చేయగలడు నా దేవుడు. ప్రభువును పట్టుకో, ప్రభువును వేడుకో. నీ జీవితాన్ని ప్రభువు పాదాలు పట్టుకుంటే ప్రభువు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఏ సమస్య నాకు తెలియదు, ఏ బాధో నాకు తెలియదు, ఏ ఇబ్బందో వచ్చో నాకు తెలియదు, కానీ ఆ అపరాధులుగా ఉన్న మనను ఆయన విశ్వాస కుమారులుగా కుమార్తెలుగా మార్చాడు. మనం ఆయన బిడలం కనుక ఏది అడిగినా దేవుడు తప్పక దయచేసే దేవుడు. కానీ ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన చిత్తంలో అడిగితే దేవుడు తప్పక దయచేస్తాడు. ఒక్కసారి ఆయన వైపు తిరగలవా? మరలా కోల్పోయిన అవిశ్వాసమును, కోల్పోయిన రక్షణను, ఆ కోల్పోయిన ఆ మారుమనసు మరలా పొంది ప్రభువుతో నిజముగా మన పశ్చాత్తాపం, మొదట ఎలాగైతే మారుమనసు పొందాము, ప్రార్థన చేశాము, ఎలాగైతే ఆసక్తి కలిగి ఉన్నామో, ఎలాగైతే దేవుడి సన్నిధిని ఇష్టపడ్డామో, అలా మరలా మొదటి ఉజ్జీవం, ఆ మొదటి కార్యాలు మనం చేయాలని దేవుడు కోరుతున్నాడు. సన్నగిలిపోతుంది విశ్వాస జీవితం. మొదట్లో బాగానే ఉండాం, మొదట్లో బాగానే ప్రార్థన చేశాం, మొదట్లో బాగానే వేడుకున్నాం, మొదట్లో బాగానే కన్నీరు కార్చాం, కానీ విశ్వాస జీవితం సన్నగిలిపోతూ ఉంది. ఆ స్థితిలో ఉన్నావేమో. ఈ రాత్రి ప్రభువుని పరలాడుతూ, ప్రభువా ఆ మొదటి ఉజ్జీవం నాకు దయచేయను ఆయన, ఆ మొదటి ప్రార్థన దయచేయి. ఎప్పుడైతే మారుమనసు పొందాను, ఆ మారుమనసు పొందిన మొదటి రక్షణ నాకు దయచేయి, మొదటి ఉజ్జీవం నాకు దయచేయి, మొదటి ప్రార్థనతో నాకు దయచేయి ప్రభువుని అడుగుదాం. ఎందుకంటే మనం సమాధానం పొందుకున్నాం. మరలా చెప్తున్నాను, మనం ప్రవేశాన్ని పొందుకున్నాం, మనం నిరీక్షణ పొందుకున్నాం. ఆయన ద్వారా, ఆయన ప్రేమ ద్వారా మనం ప్రభు యొద్దకు వచ్చాం. మనం ప్రభువుని వెంబడిద్దాం. అట్టి కృప దేవుడు మనకు దయచేసి. ఒకసారి ప్రార్థన చేస్తున్నాం. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుంటారా? ఒక ప్రశ్న వేస్తాను. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం. ఈ రాత్రి ఎలా ఉంది మన భక్తి జీవితం? మొదటి ప్రార్థనా జీవితం,
మొదటి భక్తి జీవితం. దేవుడంటే ఆసక్తి, ప్రార్థన అంటే ఆసక్తి, వాక్యం అంటే ఆసక్తి, దేవునితో సహవాసం అంటే ఆసక్తి. అదే కలిగి ఉన్నామా? ఎక్కడన్నా ఓడిపోయామా? సమయం లేదు. అందరికీ దేవుడు సమయం ఇవ్వడు. ఈ రోజున వారు రేపు ఉండకపోవచ్చు, రేపు ఉండవారు ఎల్లుండి ఉండకపోవచ్చు. ఈ రాత్రి ప్రభువుని వేడుకుంటే, ప్రభువా మారు మనసు పొందినప్పుడు ఎలాంటి ప్రార్థన నాకు ఉందో నాయన, ఎలాంటి దర్శన వరం నాకుందో, ఎలాంటి ప్రార్థన వరం నాకుందో, ఎలాంటి ఆసక్తి నాకుందో అది నాకు దయచే ప్రభుని దేవుని అడుగుదాం. మనం అపరాధులుగా ఉన్నప్పుడు, శత్రువులుగా ఉన్నప్పుడు, దేవునికి దూరముగా ఉన్నప్పుడు తన కుమారుని పంపించి మనను నీతిమంతులుగా దేవుడు తీర్చాడు. ఎలా తీర్చాడు? మనం విశ్వాసం ఉంచామంతే, ఏం చేయలా. దేవుని యందు విశ్వాసం ఉంచడం చేత, క్రీస్తునందు విశ్వాసం ఉంచడం చేత మనం సమాధానాన్ని పొందుకున్నాం, ప్రవేశాన్ని పొందుకున్నాం, నిరీక్షణను పొందుకున్నాం. ఆ నిరీక్షణ కలిగి ప్రభువు కొరకు అంతం వరకు మనం జీవిద్దాం. ప్రార్థన. మహాగణుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన మా పరలోకపు తండ్రి, క్లుప్తముగా కొన్ని మాటలు మేము ధ్యానం చేశాం. ప్రభువా నీ దాసులు ప్రభువా ఎంతో భారముతో ప్రభువా వారి శక్తిని, ద్రవ్యాన్ని, సమయాన్ని వెచ్చించి ఈ చిన్న గ్రామంలో ప్రభువా ఆయనను నిన్ను మహిమపరచాలని, నిన్ను ఘనపరచాలని, నీ నామం హెచ్చించాలని చెప్పి ప్రభువా వారు చేస్తున్న మొదటి ప్రభువా సభ మీరు దీవించండి. ఈ సభను ప్రభువా ఆశీర్వదించండి. ప్రభు వారు చేస్తున్న ప్రయత్నాల్లో మీ సహాయం దయచేయండి. కొన్నాళ్ళు ద్రవ్యాన్ని సమకూర్చండి, వనరులు సమకూర్చండి, పనివారిని సమకూర్చండి. ఎటువంటి ఇబ్బంది, నష్టాలు లేకుండా మీ సహాయము దయచేయండి. ప్రభా నిమిత్త మాత్రం ప్రభా ఎన్నిక లేనివాడను ప్రభా ఎన్నుకున్నావు. ప్రభా ఎప్పుడు విన్న మాటలే మరలా విన్నాం. ప్రభా ఆయనను ఒకసారి పరిశీలించే కృపను మాకు దయచేయండి. ప్రభా నిజముగా మేము మారుమనసు పొందేమో లేదో, నిజముగా సమాధానం కలిగి ఉన్నామో లేదో, నిజముగా నీ సన్నిధిలో ప్రవేశించామో లేదో, నిజముగా నిరీక్షణ కలిగి ఉన్నామో లేదో ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రి జరిగే కార్యక్రమం మీద నడిపించమని, విడాలను మీరు దీవించమని, మమ్మల్ని అందరి గృహాల క్షేమంగా చేర్చమని యేసు పరిశుద్ధులను బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడిపించి రేపు ఎల్లుండి జరుగుతున్న సభలలో అన్ని విషయాల్లో దేవుడు సహాయం చేసి దైవజనులు బహుగా వాడుకొని ఈ గ్రామమునకు, సంఘమునకు దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.